మొన్న మధ్య కేటీఆర్ సిరిసిల్లలోనే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఒక్క రూపాయి కూడా వంచలేదు, మద్యం కూడా వంచలేదని మాట్లాడడం మీరందరూ చూసారు కదా. సో మరి కేటీఆర్ మాటలో నిజం ఎంత ఉంది తెలుసుకుందామని చెప్పేసి మనం సిరిసిల్ల నియోజకవర్గానికి అయితే వచ్చినాం. ఇక్కడ కామన్ మ్యాన్ చాలా మంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు నిజమేంది, కేటీఆర్ చెప్పిన మాటలో నిజం ఎంత వరకు ఉంది. హలో బ్రదర్, పేరు రాజు, మునిగల రాజు. సిరిసిల్ల నియోజకవర్గం. అవును, సిరిసిల్ల నియోజకవర్గం. ఓకే, మరి సిరిసిల్ల అనగానే కేటీఆర్ అని అందరు గుర్తొస్తాడు. అవును. సో కేటీఆర్ ఈ మధ్యలో మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. అవును. అంటే నేను సిరిసిల్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వంచకుండా గెలుస్తున్నా అంటుండు, అది ఎంతవరకు నిజం? చూసినాం మేము కూడా, పేపర్లలో, వార్తల, సోషల్ మీడియా మేము కూడా చూసినాం కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను. సరే వారు మాట్లాడు, సరే వాళ్ళ కార్యకర్తలను లేకపోతే వాళ్ళ లీడర్లను ఒక ప్రొటెక్షన్, వాళ్ళకు ధైర్యం కల్పించడం కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ మాకు అనిపించినాయి. ఎందుకంటే సిరిసిల్లలో వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే కేవలం ఇక్కడ 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మద్యం ఏరులో పారించి మాత్రమే గెలుస్తున్న సందర్భం చూస్తున్నాం. ఆయన 2009 నుండి ఈ ప్రాంతంలో పోటీ చేస్తుండు, గెలుస్తుండు. కానీ కేవలం ఇక్కడ ఆయన డబ్బులు వంచి మద్యం వంచి మాత్రమే గెలుస్తుండు. దానికి చిన్న ఉదాహరణలు కూడా మేము అనేకం చూపించడానికి రెడీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అందరూ మద్యం వంచుతూ, డబ్బులు వంచుతూ దొరికిన సందర్భాలు కోకోలలుగా ఉన్నాయి. అంతేందుకు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలా కోట్ల రూపాయలు వంచి ఇలా మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచారు. ఆ కోట్ల రూపాయలు పంచుతూ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు దొరికిన సందర్భాలు పోలీసులు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భాలు ఇలా మీరే పేపర్లలో రాస్తే మీరు రాసిన పేపర్లో మేము చూసినాం. ఇలా అంతకుమించిన సాక్ష్యం ఏం కావాలనో ఒకసారి ఆలోచన చేయాలి మీరు. సో డబ్బు మద్యం ఈజీగా పంచుకుంటూ కూడా దొరికిపోయాడు కేటీఆర్. డబ్బుతో ఆయనకి ఇంకా సిరిసిల్ల ప్రాంతంలో గెలిచేదే డబ్బుతోటి. ఆయన వేరే గెలవడానికి అవకాశాలు లేవు. కేవలం ఇక్కడ ఎన్నికల సమయంలో, ఎన్నికల సందర్భంలో ఇలా కేటీఆర్ ఒక హామీ ఇచ్చిన పోయినసారి ఎన్నికల్లో, నేను ఈసారి అని ఆ రోజు గెలిచే సందర్భం లేదు. ఇలా ఇక్కడ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇలా వారానికి 2 రోజులు నేను ఇక్కడనే ఉంటా, సిరిసిల్లలో ఉంటా, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటా అని ఒక మాయ మాటలు చెప్పి ఎన్నికల సందర్భంలో కేటీఆర్ గారు గెలిచారు 2023 ఎన్నికల్లో. ఇప్పుడు వస్తుండ మరి వారానికి 2 సార్లు సిరిసిల్లకి, వారానికి 2 నెలలకు 2 సార్లు వస్తలేడు. అంతేనా? నేను అదే సందర్భం చెప్తున్నా. అందుకే కేవలం మాయ చేసి, మభ్య చేసి ఇలా ఎన్నికల సమయంలో కేవలం హామీలు ఇచ్చి మాత్రమే కేటీఆర్ పైసలు వంచి, మద్దు వంచి మాత్రం గెలుస్తుంది తప్పితే దానికి వేరే అవకాశాలు లేవు. సో మళ్ళీ జరగబోయే ఎన్నికలలో కూడా మద్యం, డబ్బు ప్రభావంతో ఇక ముందుకు అవకాశం మళ్ళీ గెలుస్తాడా కేటీఆర్? అసలు ప్రజలు ఇక ఆయన గురించి 4 సార్లు అవకాశం ఇచ్చి చూసారు. ఇలా సరే డబ్బుతో గెలిచిండా, దేంతో గెలిచారో ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ప్రాంత ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో ఏం జరుగుతుంది, అసలు విధానం ఏందనేది అందరికీ తెలుసు.